అధ్యాయము 5వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. క్రొత్త నిబంధనలో పేజీ సంఖ్య 139వ పేజీలో రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. తండ్రి, మీరెంతైనా కూడా సర్వాధికారము కలిగినటువంటి దేవుడు అని, పరలోక రాజ్యంలో మరి నాయన మీరు సర్వాధికారం కలిగిన దేవుడు ప్రభువుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో వారు ఆరాధిస్తున్న సందర్భాన్ని మేము చూస్తూ వచ్చాం. అంత సర్వాధికారం కలిగిన వాడవి మానవుడిగా భూమి మీదకి దిగివచ్చి ప్రభువా నీ అధికారమును మరి సామాన్యుడైన నాకు కూడా ఇవ్వడానికి కొరకు ఇష్టపడిన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. మరి పాపములను క్షమించడానికి అధికారం కలిగిన వాడివిగా నా జన్మ కర్మ పాపములన్నీ క్షమించి ఈరోజు నన్ను పరిశుద్ధపరిచిన మీ ప్రేమను బట్టి కూడా మీకు స్తోత్రాలయ్యా. అంత మాత్రమే కాదు ప్రభువా, అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టడానికి అధికారం కలిగిన వాడవై ఈరోజు నాకు కూడా అట్టి అధికారం ఇచ్చిన మీ కృపను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి విధమైన రోగములను, వ్యాధులను స్వస్థపరచడానికి అధికారం కలిగిన దేవుడివి. అంత మాత్రమే కాదు, మీ ప్రాణం పెట్టడానికి ఇవ్వడానికి అధికారం కలిగిన దేవుడివి. నాకు కూడా మరణం మీద విజయాన్ని ఇచ్చిన హేతువును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా. నిత్య జీవం ఇవ్వడానికి కొరకు అధికారం కలిగిన దేవుడవుగా ఒకరోజు నేను ఈ లోకయాత్ర ముగిస్తే నేను నిత్యరాజ్యానికి వస్తానని, నన్ను కూడా నిత్యరాజ్యానికి వారసుడిగా చేసిన నాయన మీ త్యాగాన్ని బట్టి కూడా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను ప్రభువా. అంత మాత్రమే కాదు, నీవు తీర్పు తీర్చడానికి అధికారం కలిగిన దేవుడు అయి ఉండి మరి ప్రభువా ఈ లోకానికి దేవదూతలకు తీర్పు తీర్చే అధికారాన్ని నాకు కూడా ఇచ్చిన హేతువుని బట్టి కూడా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను ప్రభువా. మీరు భూమి మీదను, పరలోకమందును, దురాత్మ శక్తుల మీదను, అధికారుల మీదను ప్రభువా మీరు అధికారం కలిగినటువంటి దేవుడు అయి ఉండి ఈ రోజునట్టు అధికారము శత్రువు బలమంతటి మీదను, మరి జనుల మీదను, మరి నీ చేతి పనులంతటి మీదను కూడా నాకు కూడా మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను కూడా నాయన మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నానయ్యా. మా మధ్యలో ఉంచబడిన మీ శరీరక్త మాంసములకు సాదృశ్యమైన రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందడానికి పూర్వము నాయన మీ వాక్యము ద్వారా మీరే మమ్మల్ని హెచ్చరించి సరిచేసి యోగ్యంగా పాలు పొందే అర్హత మీరు మాకు దయచేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఈ ఉదయం దేవుణ్ణి ఆరాధించే దాని కొరకు ఒక మాట మనం చదువుతూ వచ్చాం. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారము కలిగినటువంటి దేవుడు, నిరంతరము స్తోత్రానికి అర్హుడైనటువంటి దేవుడు, ఆమెన్ అని చెప్తూ వచ్చిన మాటని ఆధారం చేసుకుని ఒక 7 సంగతులు, మరి ఆయన వేటి మీద అధికారం కలిగిన వాడో, మరి ఆ అధికారాన్ని మనకెట్లా ఏ రీతిగా ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చాడో వాటిని ఆధారం చేసుకుని కొద్దిసేపు ప్రభువుని మనము ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ వచ్చాం. మంచిదే. అయితే మన మధ్యలో ఉంచబడిన ప్రభు శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ప్రభు రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో పాలు పొందడానికి పూర్వము పౌలు అపోస్తలుడు కొరింథీయులకు మొదటి పత్రిక రాస్తూ 11వ అధ్యాయం 28 నుంచి ఇట్లా అన్నాడు, కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకోవాలి, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో నుండి త్రాగవలెను. మరి ఇది ప్రభు యొక్క శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కాబట్టి మీలో అనేకులు బలహీనులవుతున్నారు, రోగులవుతున్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. మనల్ని మనమే విమర్శించుకునే ఎడల మనము తీర్పు పొందకపోదుము అన్న. కాబట్టి ప్రభు వల్ల పాలు పొందడానికి పూర్వము మనల్ని మనం ఏం చేసుకోవాలా? పరీక్షించుకోవాలి, సరి చేసుకుని యోగ్యమైన విధానంలో పాలు పొందాలి. ఏం పరీక్ష చేసుకోవాలి అంటే, ఇందాకడ ఒక విషయం దగ్గర మనం ముగించుకుంటూ వచ్చాం. ఏ విషయం దగ్గర ముగించాము అంటే, దేవుడు మనకి జనుల మీద అధికారం ఇచ్చాడు, ఆయన చేతి పనులన్నిటి మీద అధికారం ఇచ్చాడు, శత్రు బలమంతటి మీద కూడా దేవుడు మనకేమిచ్చాడు? ఆ హేతువుని బట్టే కదా ప్రభుని ఆరాధన చేస్తాం. ప్రభువా, ఏ అధికారం లేని ఒక సామాన్యుడిని నేను
అలాంటి నీవు సర్వాధికారం కలిగిన వాడవై ఉండి నువ్వు మానవుడిగా ఈ భూమి మీదకి దిగివచ్చి ఆ కలువరి శిలలో చేసిన త్యాగపూరితమైన బలియాగము ద్వారా ఇప్పుడు నేను ఆ బలియాగమునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీ పరిశుద్ధమైన రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి నువ్వు ఏ అధికారం కలిగి ఉన్నావో ఆ అధికారం అంతా నాకు కూడా ఇచ్చిన హేతువును బట్టి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనయ్యా అని ప్రభుని ఆరాధన చేస్తూ వచ్చాం. మంచిదే. ఇప్పుడు ఏం పరీక్ష చేసుకోవాలి అంటే అసలు దేవుడిచ్చిన అధికారాన్ని మనం నిలబెట్టుకుని ఉన్నామా, ఇప్పుడు అసలు ఎంతకి దాన్ని ఎప్పుడో పోగొట్టేసుకున్నామా అని మనల్ని మనం ఏం చేసుకోవాలి, పరీక్షించుకో. ఈ రోజున దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి అధికారాన్ని మానవుడు ఏం చేసుకున్నాడు చెప్పండి? పోగొట్టుకున్నాడండి. రండి చూపిస్తా నేను బైబిల్లో కొంతమందిని. అవి చూసేటప్పుడు వాళ్ళకి ఇట్లా చూపిస్తా నేను. వ్యక్తులను చూపిస్తాను, వాళ్ళకి దేవుడు ఏం అధికారం ఇచ్చానో చూపిస్తాను, వాళ్ళు దేవుడి అధికారాన్ని ఎందుకు పోగొట్టుకున్నారో చూపిస్తాను, దానివల్ల వచ్చిన ఫలితం ఏంటో చూపిస్తాను. అప్పుడు అవి మీరు అట్లా క్రమంలో రాసుకునేటప్పుడు మీరు కూడా పరీక్ష చేసుకోండి. ఏమైనా పరీక్ష చేసుకోవాలా? బహుశా దేవుడు నాకు కూడా ఈ అధికారం ఇచ్చాడు కదా, ఈ అధికారాన్ని ఇప్పుడు స్టిల్ ప్రభువుల్లో చేయవేయడానికి ముందు అసలు ఈ అధికారాన్ని నేను నిలబెట్టుకున్నానా, లేకపోతే అధికారాన్ని నేను పోగొట్టుకున్నాను కదా. ఇప్పుడు ప్రభుత్వం వారు కొన్ని అధికారాలు ఇస్తారు, వాళ్ళు సరిగా పనిచేయలేదు, లేకపోతే లంచం తీసుకున్నారు, లేకపోతే ఏదో మోసం చేశారు అంటే అధికారాన్ని ఏం చేసుకుంటారు? వాళ్ళు తన చేతులారా వాళ్ళే పోగొట్టుకుంటారు. అట్లాగే దేవుడు కూడా మనల్ని ప్రేమించి ఇచ్చాడు, ఉచితంగా ఇచ్చినాడు. మనమేం క్రయం చెల్లించలా, మనమేం వెలగట్లా, డబ్బులు గట్లా. మనల్ని ప్రేమించి మనకు ఉచితంగా ఇచ్చినాడండి దేవుడు. వీటి మీద అధికారము, ఇందాక నేను చెప్పిన ఆ 10 సంగతుల మీద కూడా దేవుడు మనకి ఉచితంగా అధికారం ఇచ్చాడు మనల్ని ప్రేమించి. దాన్ని మనం ఏం చేసుకోవాలా? అధికారాన్ని అంతం వరకు కూడా ఏం చేసుకోవాలా? కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి. అది మనం ఇప్పుడు పరీక్ష చేసుకుందాం. నేను చూపిస్తాను మీకు బైబిల్లో నుంచి కొంతమందివి. ఈరోజు ఈ జాతర ఎఫెక్ట్ వల్ల మీరు ట్రాఫిక్ జాములు, ఆ జాములు, ఈ జాములు అని మీరు రావట్లేదు కదా. ఇప్పుడు పొద్దున ఆరాధనకే రాలేదు మీరు, ఇంక సాయంత్రం కూడికి వస్తారా? ఏమొస్తారు? ఏం రారు వీళ్ళు. జాతర ఇప్పుడు ఇంటికోట షామ్యాని వేశారంట, మేకపోతలను కొత్త. ఇప్పుడు అవన్నీ కుయ్యమరు అను అవన్నీ న్యాయం చేయాలిగా. రారు సాయంత్రం. అందుకని సాయంత్రం మీకు కూడిక పెట్టలా. అందుకని సాయంత్రం ప్రసంగం, ఇప్పుడు ప్రసంగం రెండూ కలిపి ఇప్పుడే చెప్పేస్తాను. మామూలుగా అయితే ఆరాధనకు ఒక 5, బల్లకు ఒక 5, సాయంత్రం ఒక 5-15 పాయింట్లు చెప్పేవాడిని. ఇప్పుడు ఆరాధనకి ఎన్ని చెప్పాను? 7, 3, 10 చెప్పాను. ఇప్పుడు బలలో ఎన్ని చెప్తాను? మళ్ళీ ఇంకో 10 చెప్తా. ఇప్పుడు అప్పుడు పొద్దునకి, మధ్యాహ్నానికి, సాయంత్రం 2 అయిపోతుంది. సరేనా? 10 మందిని చూపిస్తాను నేను మీకు బైబిల్లో నుంచి. ఇప్పుడు ఆ 10 మందిని ఎట్లా రాయాలి? మీరు ముందు వాళ్ళ పేరు రాయండి, దాని కింద దేవుడే వాళ్ళకి ఏం అధికారం ఇచ్చాడో రాయండి, దాని కింద వాళ్ళ అధికారాన్ని ఉంచుకున్నారా పోగొట్టుకున్నారో రాయండి, దాని కింద రిజల్ట్, ఫలితం ఏంటి అనేది రాసుకోండి. అప్పుడు ఈ 10 మీరు రాసుకుంటే తర్వాత మీరు పరీక్షించుకునేటప్పుడు వీళ్ళల్లో నేను ఎక్కడున్నాను, నాకు కూడా ఈ అధికారం ఇస్తే నేను కూడా దీన్ని పోగొట్టుకున్నానా నిలబెట్టుకున్నానా అని మనల్ని మనం పరీక్షించుకునే దానికి అవకాశం ఉంటుంది. రండి, మొదటి సంగతి ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనిడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని మీరు ఏలుడని దేవుడు వారికి ఇట్లా అందామా? దేవుడు వారికి అధికారం ఇచ్చెను. ఇది మొదటి అధికారం. ఎవరికి? వారికి అంటే ఎవరు? ఆదాము అనేసి అంటే ఇట్లా అందామా? మొదటి మానవుడైనటువంటి ఆదాముకి, మొదటి స్త్రీ అయినటువంటి హవ్వకి. ఇప్పుడు ఫస్ట్ పేరు ఎవరిది రాద్దాం? ఆదాము, హవ్వ. బ్రాకెట్లో మొదటి
మానవులు అని రాసుకోండి. ఇప్పుడు చూడండి, మొదటి మానవుడైనటువంటి ఆదాము హవ్వలని దేవుడు సృష్టించి వాళ్ళనేదో ఒక రోబోట్లలాగా ఉంచలా దేవుడు. నువ్వు నడు అంటే నడిచేటట్లు, ఆగంటే ఆగేటట్లు, కీ ఇస్తే వెళ్ళేటట్లు అట్లా చేయలా. వాళ్ళకి ఫ్రీ విల్ ఇచ్చినాడు, స్వతంత్రాన్ని ఇచ్చి, స్వతంత్రం మాత్రమే కాదు వాళ్ళకి ఒక అధికారం ఇచ్చాడు. అదే మొదటి అధ్యాయం 28వ వచనం. ఏం అధికారం ఇచ్చాడు అంటే, మీరు ముందు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకోండి. భూమి మీద అన్నీ ఉన్నవన్నీ కూడా, అవి పక్షులు కానీ, జంతువులు కానీ, జలచరాలు కానీ, ఇవన్నీ కూడా మీరు ఎట్లా చెప్తే అట్లా వింటాయి, మీ మాటకి లోబడతాయి అని దేవుడు వాటిలన్నిటి మీద కూడా దేవుడు ఆదాము అవ్వలకి ఏమిచ్చాడు చెప్పండి? అధికారాన్ని ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆదాము అవ్వలు ఏం చేసుకున్నారు అధికారాన్ని? ఇప్పుడు ఆదికాండం, దాని కింద లైన్లో ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు, కనులకు అందమైనదనియు, వివేకమును ఇచ్చి రమ్యమైనదనియు చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తిన్నాడు. ఏంటి వాళ్ళు చేసిన తప్పేంటి? దేవుడు వాళ్ళకి దాని అంతటి మీద అధికారం ఇస్తే, ఇప్పుడు అధికారాన్ని ఏం చేసుకుంటున్నారు వాళ్ళు? ఎందుకు పోగొట్టుకున్నారు? కారణం ఏంటి? డిజొబీడియన్స్. దేవుని మాటకి లోబడలేదు, విధేయత చూపించలేదు. ఏమన్నాడు దేవుడు? ఆదామా 2:17లో, ఆదామా ఈ తోట చెట్లలో ఉన్నటువంటి చెట్ల ఫలములన్నీ కూడా నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే తోట మధ్యలో మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం నువ్వు తినుదినమని నిశ్చయముగా నీవు చస్తావు అన్నాడు. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అదే పనిని ఆదాము ఏం చేసినాడు? చేస్తూ వచ్చినాడు. అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పేంటి? దేవుని మాటకి అవిధేయులయ్యారు, డిజొబీడియన్స్. దేవుని మాటకి వాళ్ళు ఏం చేయలేదు? లోబడలేదు. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చినారు, దేవుని ఆజ్ఞను ఉల్లంఘిస్తూ వచ్చినారు. దాని ఫలితం ఏమొచ్చింది? 17, 18, 19 చదవండి. 3వ అధ్యాయం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడింది. చాలులే, ఆ వచనాలన్నీ మనకు తెలిసినయే కదా. ఇప్పుడు ఏమైపోతూ వచ్చినారు వాళ్ళు? ఏ భూమినైతే ఏలమని దేవుడు అధికారం ఇచ్చాడో, ఇప్పుడు అధికారాన్ని ఏం చేసుకున్నారు? పోగొట్టు. నువ్వే కష్టపడాలా, నువ్వు చెమటోడ్చాలా, భూమిని సేద్యం చేయాలా, భూమిని పండించాలా, అప్పుడు నువ్వే వాటిని తినాలన్నాడు. అంతకుముందు భూమి ఏం చేసేది? వాళ్ళు తినడానికి అవసరమైనటువంటి శ్రేష్టమైన ఫలాలన్నిటిని కూడా ఏం చేసేది? అన్నిటిని భూమే పండించి ఇచ్చేది. చూసావా? జస్ట్ వాటి మీద నువ్వు అధికారిగా ఉండరా అబ్బాయి అని దేవుడు చెప్తే, దేవుని మాటకి విధేయత చూపించిన కారణాన్ని బట్టి, దేవుని మాటకి లోబడినటువంటి కారణాన్ని బట్టి, దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి కారణాన్ని బట్టి ఆదాము అధికారాన్ని ఏం చేసుకున్నాడు? రిజల్ట్ ఏమొచ్చింది? దేవుని సన్నిధిలో నుంచి వారు తోలివేయబడ్డారని రాయబడి. దేవుని యొక్క సన్నిధి, దేవునితో ఉన్నటువంటి సహవాసము, ఆ దేవునితో ఉన్నటువంటి ఆ ప్రత్యక్షత, వీటిలన్నిటి నుంచి వాళ్ళు ఏం చేయబడ్డారు? బయటికి, ఏదేను వనంలో నుంచి బయటికి తోలివేయబడుతూ వచ్చిన. జాగ్రత్త విశ్వాసి. అంటే ఇప్పుడు చెప్పండి, మొదటిది, దేవుడు మనకిచ్చిన అధికారము పోగొట్టుకోవడానికి కలిగిన మొదటి బలహీనత ఏంటి? ఇందాక ఆ బలహీనత అని రాసుకుంటే ఇట్లా రాసుకోవచ్చు. ఏంటి మొదటి బలహీనత ఏంటిది? అంతే. సార్ మీరు బందర్ నుంచి వచ్చి మీరు బాగా చెప్తున్నారండి, ఏలూరులో ఉండి ఆ జాతర మత్తులో పడిపోయి అటే ఉంది చూపు అంతా, ఇటు ఎప్పుడు ముగిస్తాడా, మేకపోతే ఎప్పుడు పోద్దామా. కాబట్టి మొదటి బలహీనత ఏంటండి? అవిధేయత, డిజొబీడియన్స్. ఇప్పుడు నువ్వేం పరీక్ష చేసుకోవాలా?
ప్రభు యొక్క సర్వాధికారం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె, సర్వాధికారం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో పాలు పొందడానికి పూర్వము నువ్వేం పరీక్ష చేసుకోవాలి అంటే, ఇన్ని సంవత్సరాల నా క్రైస్తవ జీవితంలో ఎక్కడైనా డిజొబీడియన్స్, దేవుడు నాకు ఇచ్చినటువంటి మాట లేదా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞకి నేను ఎక్కడైనా విధేయుణ్ణి కాలేదేమో, అవిధేయుణ్ణి అయిపోయినామో, దేవుని మాటకు నేను లోబడట్లేదేమో, విధేయుడనా అవిధేయుడనా అని మనల్ని మనం ఏం చేసుకోవాలా? పరీక్షించుకో. నువ్వు విధేయుడిగా ఉంటే, ఇందాక నేను చెప్పినానే, దేవుడికి ఇచ్చిన అధికారాలన్నీ కూడా నువ్వు కాపాడుకుంటావు, నిలబడి ఉంటావు. లేదా నువ్వు ఎక్కడైనా అవిధేయుడు అయ్యావా, ఆదాము ఎట్లయితే ఆ అధికారాన్ని పోగొట్టుకున్నాడో, నువ్వు కూడా ఏమైతే ఎప్పుడో నీ అధికారాన్ని ఏం చేసుకుని ఉంటావు? పోగొట్టుకున్నావు. చెప్పు బిడ్డ, ఆర్ యు ఏ ఒబీడియంట్ ఆర్ ఎ డిజొబీడియంట్ పర్సన్? నువ్వు విధేయత కలిగినటువంటి వ్యక్తివా, అవిధేయుడైనటువంటి వ్యక్తివా? అందుకనే సమూయేలు అన్నాడు, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో కదా, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, బలులు అర్పించుట కంటే దేవుని మాట వినుటయు శ్రేష్టం అన్నాడు. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్ అన్నాడు. కాబట్టి దేవునికి మనం ఎట్లుండాలో తెలుసు, ఎప్పుడు కూడా విధేయులుగా ఉండాలి. అంతేగాని దేవుని మాటకి నువ్వు లోబడకుండా, దేవుని మాటకి నువ్వు విధేయత చూపించకుండా ఉంటే జాగ్రత్త. ఆదాము హవ్వలు చేసిన మొదటి తప్పు అదే. దేవుని మాటకి లోబడని కారణాన్ని బట్టి దేవుడిచ్చిన అధికారాన్ని దే లాస్ట్ ద అథారిటీ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ దెమ్. దేవుడు వారికి ఇచ్చిన అధికారాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారు చెప్పండి? పోగొట్టుకుంటూ వచ్చినారు. సైతాన్ ఏమి చేయలేదు, జాగ్రత్త గమనించండి. మనం చేసే తప్పేంటి తెలుసా? ఇక మనకి ఎవ్వడు దొరకడు, ఆడొక్కడే దొరుకుతాడు. ఏది చేసినా కానీ ఏమంటాం? సైతాన్ చేశాడండి, ఆడికేం పని? నిన్ను చేయడానికి, నీ చేయడానికి ఆడికి ఇంకేం పని లేదేంటి? సైతాన్ ఏమన్నా, మీరు చదవండి 3వ అధ్యాయం ఇంటికి వెళ్ళినంత, సైతాన్ ఏమన్నా పండు తినమని ఎక్కడైనా చెప్పినాడా? పండు తినమన్నాడా? తినమని లేదు వాడు. మరి సైతాన్ చేశాడని ఎట్లా చెప్తాం మనం? పండు తినమనిలా, వాడు ఏమన్నాడు? ఇది నిజమా అన్నాడు, అంతే. తింటే మీరు కూడా దేవతల్లాగా అవుతారా అన్నాడు, అంతే. దేవుడు ఏమన్నాడు? తింటే నువ్వు చస్తావు అన్నాడు. వాడేమన్నాడు? తింటే మీరు దేవతలు అవుతారా అన్నాడు. ఆడేమి తినమని చెప్పలేదు. వీళ్ళు వెంటనే ఏమవ్వాలా? మా దేవుడు ఇక దేవతలో దెయ్యమో దేవుడు అని మాకు అనవసరమయ్యా, మా దేవుడు ఏం చేయొద్దన్నాడు? మా దేవుడు తినొద్దన్నాడు. కాబట్టి మేము దేవుని మాటకి ఏమవ్వాలా? విధేయులం అవ్వాలి, లోబడాలి. కాబట్టి నీ పని నువ్వు చూసుకో అంటే వాడి దారిని వాడు వెళ్ళిపోయేవాడు, వీళ్ళ దారిని వీరు ఉండేవాడు కదా. పోనీ ఆ అమ్మాయికి తెలియదు అనుకో, ఆదామైనా చెప్పాలిగా. ఆదాం కూడా ఏం చేసినాడు? ఆ అమ్మాయి ఇవ్వంగానే ఆదాం కూడా ఏం చేసినాడు? తినేసినాడు. ఆదాం పక్కనే ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? ఆదాము ఎక్కడైనా పని చేసుకుంటుంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుని ఈ అమ్మాయి తినేసేసి తర్వాత ఆదాం వచ్చిన తర్వాత ఇదిగో తినంటే ఇస్తే తిన్నాడా? లేకపోతే హవ్వ సర్పంతో మాట్లాడేటప్పుడు ఆదాం కూడా హవ్వకి పక్కనే ఉన్నాడా? ఎట్లా తెలుసు? మీరు కూడా ఉన్నారేంటి ఆ పక్కన దూరంగా? అంత అంత కాన్ఫిడెంట్గా చెప్పినారు పక్కనే ఉన్నాడని, ఎట్లా తెలుసు? ఇప్పుడు మనం చదివిన వచనంలో దేవుడు అంటాడు, నీవు నీ భార్య మాట విని నేను తినొద్దన్న పండు నువ్వేం చేస్తున్నావు? తిన్నావు అంటే పక్కనే ఉన్నాడు, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే మనకు కావలసిన మాట ఎందుకు ఆదాము దేవుడిచ్చిన మొదటి మానవుడైనటువంటి ఆదాముకి దేవుడిచ్చినటువంటి ఆ అధికారాన్ని పోగొట్టుకోవడానికి కలిగిన మొదటి కారణం ఏంటి అంటే డిజొబీడియన్స్, అవిధేయత. మనం ఏం పరీక్ష చేసుకోవాలా? నేను విధేయత కలిగిన విశ్వాసినేనా, దేవుని మాటకి అవిధేయుడనా అని మనల్ని మనం పరీక్షించుకుని అలాగ చేసి రొట్టెను తిని పాత్రలోనిది పాలు పొందు. రెండవ వ్యక్తి చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం, లేదా 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా. చాలే, ఈయనెవరు? రెండో వ్యక్తి ఎవరు? కయ్యూను. కయ్యూనుకి దేవుడిచ్చిన అధికారం ఏంటి అంటే
ఆ! 3 వచనము, 4, 5 వచనాల ప్రకారం దేవుడు ఆయనకిచ్చిన అధికారం ఏంటి అంటే, అతడు గూడా దేవుని యొక్క అంగీకారాన్ని పొందే అవకాశం ఇస్తూ వచ్చినాడు. మనకు తెలుసు 3, 4, 5 వచనాల్లో ఏముంది అంటే, కయ్యూను, హేబేలు అని ఇద్దరు అన్నదమ్ములున్నారు. హేబేలు మరి వ్యవసాయం చేసేవాడు. కయ్యూను పశువుల కాపరి. అయితే హేబేలు దేవుణ్ణి ఆరాధించడానికి కొరకు లేదా దేవునికి అర్పణ తీసుకుని వెళ్ళటానికి వెళ్ళినప్పుడు కయ్యూను వ్యవసాయం చేసేవాడు, హేబేలు పశువుల కాపరి. హేబేలు దేవునికి అర్పణ అర్పించడానికి వెళ్ళేటప్పుడు పశువుల మందలో శ్రేష్టమైనటువంటి గొర్రెను తీసుకుని వెళ్ళి దేవుడికి అర్పణ అర్పిస్తూ వచ్చాడు. కాబట్టి అక్కడ రాయబడి ఉంది, దేవుడు హేబేలును అంగీకరించెను, హేబేలు యొక్క అర్పణను కూడా ఏం చేసినాడు, అంగీకరించాడు. ఇప్పుడు దేవుడు కయ్యూను కూడా ఏం చేసేవాడు, అంగీకరించేవాడే. కయ్యూను అంగీకరించేవాడే, కయ్యూను యొక్క అర్పణను కూడా అంగీకరించేవాడే. అది దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆధిక్యత, అధికారము. కానీ దాన్ని ఏం చేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడు, కారణం ఏంటి అంటే, కయ్యూనులో 1 అసూయ ఉంది, 2 పాపం ఉంది, కోపం ఉంది. చూడండి ఆ మాట ఇప్పుడు మనం చదువుతూ వచ్చాం, అతడు కోపము అని. ఆ తర్వాత ఇంకేంటి బలహీనత, 4వ అధ్యాయం 7, 8 వచనాలు చదవండి. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదవు అన్నాడు. కాబట్టి ఏంటి ఇప్పుడు, కయ్యూనులో ఉన్నటువంటి కయ్యూను దేవుడిచ్చినటువంటి అధికారాన్ని పోగొట్టుకోవడానికి కయ్యూనులో ఉన్నటువంటి బలహీనతలు ఏంటి అంటే, 1 కోపము, 2 అసూయ, 3 పాపము, 4 సొంత తమ్ముడిని ఏం చేసినాడు, హత్య చేసేసాడు. చూసావా, చక్కగా వాళ్ళ తమ్ముడు లాగానే అతను కూడా దేవునికి శ్రేష్టమైనటువంటి అర్పణ, తన పంటలో దేవునికి శ్రేష్టమైన అర్పణ దేవునికి అర్పిస్తే దేవుని యొక్క అధికారాన్ని పొందేటటువంటి ఆధిక్యత దేవుడు అంగీకరించేటటువంటి అధికారము దేవుడు అతనికి ఇస్తా ఉంటే, ఇప్పుడు అతనిలో ఉన్నటువంటి ఆ అసూయ, తమ్ముడి మీద తను పడిన అసూయ, తమ్ముడి మీద తను చూపించిన కోపము, చివరికి తమ్ముడిని హత్య చేసిన మొట్టమొదటి నరహంతకుడిగా నరహత్య చేసినటువంటి పాపము, ఇవన్నీ కూడా అతడి అధికారాన్ని ఏం చేస్తూ వచ్చినాయి, ఏంటి అది ఏం పోగొట్టుకున్నాడు, రిజల్ట్ ఏమైంది, ఫలితము తను శపించబడిన వాడే దేశదిమ్మరిగా దేవుని సన్నిధిలో నుండి అతను కూడా ఏం చేయబడుతూ వచ్చినాడు, వెళ్ళగొట్టబడుతూ వచ్చినాడు. చూసావా, దేశదిమ్మరైపోతూ వచ్చినాడు. కాబట్టి జాగ్రత్త విశ్వాసి, ఈ రోజున మనం కూడా దేవుని అంగీకారం లేదా దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేసేటటువంటి అధికారాన్ని దేవుడు మనకిస్తే, మనం కూడా సంఘంలో తోటి సహోదరుల మీద అసూయ, కోపము, పాపము ఇలాంటి గనక మనం కూడా కలిగి ఉంటే, మనం కూడా దేవుడిచ్చిన అధికారాన్ని ఏం చేసుకుంటున్నాం చెప్పండి, అసూయ లేదా చెప్పండి. పిలాతు ప్రభు ప్రార్థన చేస్తాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఎరుగరు అని ప్రార్థన చేసి. అదే బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాస్తాడు మత్తయి సువార్త 26లో, ఈ ప్రజలు అసూయ చేత ఆయనను అప్పగిస్తున్నారు సిలువకి, అంతేగాని ఆ మనుష్యుడిలో ఏ దోషము లేదు అని పిలాతు ఎరిగిన వాడై అని ఉంటుంది. పిలాతుకి తెలుసు, ఏం తెలుసు పిలాతుకి, ఆయనలో ఏ తప్పు లేదని తెలుసు. ఇంకేం తెలుసు పిలాతుకి, వీళ్ళు కావాలని అసూయ చేత ఆయన ఏం చేస్తున్నారు, అప్పగిస్తున్నారని తెలుసు. తెలిసి కూడా ఏం చేసినాడు, ఆయన్ని సిలువేయమన్నాడు. అందుకని ప్రార్థన చేసినాడు. అతను ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు. సో నా తలంపు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు అంతటి వాడినే ఆ సిలువకు అప్పగించడానికి కలిగిన కారణం ఏంటంటే, వాళ్ళల్లో ఉన్నటువంటి అసూయ. ఈ రోజున లేదా చెప్పండి, క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ సమాజాల్లో లేదా? ఒకడు బాగా పాటలు పాడుతూ ఉంటే అసూయ, ఒకడు బాగా వాక్యం చెప్తా ఉంటే అసూయ, ఇంకా కొంచెం ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే అసూయ. వాడిని ఎట్లా పాడు చేయాలి, వాడి సాక్ష్యాన్ని ఎట్లా దెబ్బకొట్టాలి, వాడిని ఎట్లా ఇక్కడి నుంచి పంపించాలి, అసూయ. ఈ అసూయ, ఈ కోపము, ఈ పాపము
ఆ రోజున కయ్యూనుని ఎట్లయితే దేవుని సన్నిధి నుంచి దూరం చేసిందో, ఆ దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, అధికారం, ఆ ప్రివిలేజ్ అండ్ అథారిటీని ఎట్లా పోగొట్టుకునేలాగా చేసిందో, ఈ రోజున మన జీవితంలో కూడా అది పోగొట్టుకునేదానికి కారణమవుతుంది. విశ్వాసి జాగ్రత్త. ప్రభువులో పాలు పొందడానికి పూర్వము ఏం పరీక్ష చేసుకోవాలా? నాలో ఏమైనా అసూయ ఉంటే, నాలో ఏమైనా కోపం ఉంటే, నాలో ఏమైనా పాపం ఉంటే వాటిని తీసివేయి. నన్ను క్షమించయ్యా. ఎవరిని చూసి కూడా నేను అసూయపడేటటువంటి వ్యక్తిగా కాకుండా, నేను వారిని ప్రేమించే వ్యక్తిగా నన్ను సిద్ధపరచయ్యా అని మనల్ని మనం సరిచేసుకుని ప్రభు వల్లలో పాలు పొందాలి. మూడో వ్యక్తి ఎవరు? రండి చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము 31, 32, 33 వచనాలు. ఆదికాండము 25వ అధ్యాయము. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వాన్ని నేడు నాకిమ్మని అడగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, ఈ జ్యేష్ఠత్వము నాకెందుకు అన్నాడు. చాలే, మీరు తర్వాత చదవండి మిగతా వచనాలు, నేను చెప్పేస్తాను. ఈయనెవరు? మూడో వ్యక్తి యాకోబు కాదు. ఇక మీకు యాకోబేనేంటి? ఎవరు? ఏశావు. మూడో వ్యక్తి ఎవరు? ఏశావు. ఏంటి దేవుడు అతనికి ఇచ్చిన అధికారం ఏంటి? జ్యేష్ఠత్వపు హక్కు, ఆత్మీయమైనటువంటి అధికారము. జ్యేష్ఠత్వపు హక్కు అంటే ఆత్మీయమైనటువంటి అధికారాన్ని దేవుడు అతనికి ఇస్తూ వచ్చినాడు. కానీ ఏశావులో ఉన్నటువంటి బలహీనత ఏంటి అంటే ఆత్మీయ విషయాలందు నిర్లక్ష్యం ఉంచినాడు, శరీర విషయాలందు ఆధిక్యత చూపించినాడు. అంతే, ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించాడు. అంతే కదా, మనకు తెలుసు కదా ఏశావు యాకోబుల కథ ఏంటి. 25వ అధ్యాయంలో చిక్కుడుకాయ కూర వండుకుంటున్నాడంట. చిక్కుడుకాయ కూరకే టెంప్ట్ అయిపోయి దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వపు అధికారాన్ని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. అంటే ఏశావులో ఉన్నటువంటి బలహీనత ఏంటి అంటే తాత్కాలికమైనటువంటి ఆకలి, ఈ లోకం యొక్క సుఖాన్ని కోరుకున్నాడండి. ఒక మాట చదవండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 26వ వచనంలో ఏమని రాయబడి ఉందో. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 26వ వచనంలో, అప్పుడు ఆయన 12:16 26 కాదు, 12:16. హెబ్రీ పత్రిక 12:16. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఎవడైనా ఉంటాడేమో, మీరు జాగ్రత్తగా. అక్కడికి వచ్చేసరికి పౌలు ఏమన్నాడు? ఏశావుని భ్రష్టుడు అన్నాడు, వ్యభిచారి అన్నాడు. ఎంత భయంకరమైన మాట వాడాడు చూడండి. ఎందుకు వాడాడు ఆ మాట అంటే, ఒక్క పూట కూటి కోసము దేవుడు తనకిచ్చినటువంటి జ్యేష్ఠత్వపు హక్కు అనేటటువంటి అధికారాన్ని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. ఒక మాట చెప్పనా, మనలో చాలా మంది కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? ఒక్క పూట కూటి కోసము మనం కూడా ఆ నిత్యరాజ్యం అనేటటువంటి అధికారాన్ని, ఆశీర్వాదాన్ని ఏం చేసుకుంటున్నారు? పోగొట్టుకుంటున్నారంటే తప్పు కాదేమో. ఒక్క పూట కూటంటే ఈ మధ్య ఫంక్షన్లు కానీ, పెళ్ళిళ్ళు కానీ, పేరంటాలు కానీ, దినాలు కానీ, ఏదైనా కానీ ఎప్పుడు పెడుతున్నారు చెప్పండి? అది కూడా ఎప్పుడు పెడుతున్నారు? ఆదివారము పొద్దున పూటే పెడుతున్నారు, మధ్యాహ్నమే భోజనం. అది ఎందుకని నిన్ను పరీక్షించడానికి. ఒక్క పూటే మళ్ళీ సాయంత్రం పెడతారా భోజనం? లేదు. ఒక్క పూట కూటి కోసము జ్యేష్ఠత్వపు హక్కుని అమ్ముకున్న ఏశావు తెలుసు కదా నీకు. అట్లాగే ఆదివారం రోజునే పెళ్ళిళ్ళు, పేరంటాలు, తద్దినాలు, దినాలు, ఫంక్షన్లు, ఇవన్నీ భోజనాలు, జాతర భోజనాలు, ఇవన్నీ ఆదివారం ఒక్క పూటే పెట్టడానికి కలిగిన కారణం ఏంటంటే నిన్ను కూడా పరీక్షించడానికి. చాలా ఖాళీగా ఉంది చర్చ్ అంతా. వాళ్ళేమో 20 కేజీలు మాంసం, ఫ్రైలు, చికెన్లు, దమ్ములు చేయించారు. మరి ఏరు జనాలు నాకు కనపడట్లేదు. ఇవాళ ఎందుకు పోయి ఎప్పుడైనా పెట్టుకునేదానికి. ఇప్పుడు అవన్నీ ఎవరు తినాలా? ఎందుకని ఖాళీ అయింది? ఏదో మొత్తానికి ఎక్కడో ఒక్క పూట కూటి కోసము ఎక్కడో దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఏం చేసుకుని ఉంటారు బహుశా,
పోగొట్టుకున్నావు. జాగ్రత్త, జాగ్రత్త. వెళ్ళట్లేదా నువ్వు? చెప్పు, నీ గుండె మీద చెయ్యేసి. ఆదివారం ఒక్క పూట కూటి కోసము ఆదివారం దేవుని మందిరాన్ని మానేసి వెళ్తున్నావా లేదా? ఆ రోజు ఏశావు చేసిన తప్పు కూడా అదే. ఫలితం ఏంటి? దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చిన అధికారాన్ని కూడా ఏం చేసుకున్నాడు? కోల్పోతూ వచ్చినాడు. నా జీవితం కూడా అంతే బిడ్డ. దేవుని మందిరము, దేవుని ఆరాధన, దేవుని ప్రభు వల్ల ఇవి తప్ప ఆదివారం రోజున వీటిని మించినది ఇంకొకటి మనకు లేనే లేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు నీకు భోజనం పెడతాను రమ్మని నేను ఆహ్వానించినా కూడా మనం వెళ్ళటానికి వీలు లేనే లేదు. ఈ భోజనం ఎవరు పెడతానికి పిలిచినారు నిన్ను? రాజులకి రాజు అండి, ప్రభువులకి ప్రభు. ఆయన భోజనం అది. ఆయన భోజనం మనకు పెట్టడానికి మనల్ని పిలుస్తున్నాడు ఆదివారం, ప్రతి ఆదివారం. ఆయన భోజనంలో చేయి వేయడానికి కొరకు రావడానికి బదులు మనము ఎవడో ఏదో ఫంక్షన్ చేస్తున్నాడని ఒక్క పూట కూటి కోసము ఆశపడి దేవుడిచ్చేటటువంటి నిత్య జీవాన్ని మనం ఏం చేసుకుంటున్నాం? పోగొట్టుకుంటాం. ప్రభు అన్నాడు, ఇది నా శరీరము, ఇది నిజమైన శరీరం, ఇది నిజమైన పానము, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవ, అంత్య దినమని నేను వానిని. అంత గొప్ప అధికారం ఇచ్చినాడు దేవుడు మనకి ఆదివారం రోజున. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఒక్క పూట కూటి కోసము దేవుడిచ్చే నిత్య జీవం అనే ఆశీర్వాదాన్నే కాదా? చెప్పు, నీ గుండె మీద చేయేసి. క్యాలెండర్ ఉంది కదా, మీ ఇంట్లో క్యాలెండర్ ఉంది కదా, మీరు కూడా కొనుక్కుని వెళ్ళారు కదా, అక్కడ రాయి, నీ క్యాలెండర్లో ఈ ఆదివారాల దగ్గర రాయి. 52 ఆదివారాలు మొత్తం సంవత్సరం అయిపోయిన తర్వాత డిసెంబర్ 31వ తారీఖున ఏ క్యాలెండర్ అయితే మీ ఇంట్లో మీ గోడకుందో ఆ క్యాలెండర్ తీసుకుని రండి, చూస్తా నేను. ప్రతి ఆదివారం రాయండి, ఈరోజు నేను పలానా మందిరానికి వెళ్ళాను, అక్కడ నేను దేవుడిని ఆరాధించాను, ప్రభువుల్లో చేయి వేశాను అని. మొత్తం 52 ఆదివారాలు మీరు వెళ్ళి ఎక్కడ అటెండ్ అయినారో, ఎక్కడ ప్రభుని ఆరాధించారో, ఎక్కడ ప్రభు వల్ల చేయవేసినారో అది రాసి తీసుకురండి, చూద్దాం ఉంటుందా 52 ఆదివారం. లేకపోతే ఆ ఆదివారం ఏ ఫంక్షన్కి వెళ్ళావు అది కూడా రాయి వెళ్తే. జాగ్రత్త విశ్వాసి. ఒక్క కూటి కోసం మనం దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, ఆధిక్యతని, అధికారాన్ని మనం పోగొట్టుకో. ఇది 3. 4వది ఎవరు? రండి చూద్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 5-6 వచనాలు. నిర్గమకాండము 19వ అధ్యాయము 5-6 వచనాలు. కాగా వీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని దేవుడు వాళ్ళతో ఏం చేసినాడు? ఒక నిబంధన చేస్తూ వచ్చినాడు. వీళ్ళెవరు? ఇజ్రాయేలు ప్రజలండి. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడిచ్చినటువంటి అధికారం ఏంటి అంటే, వాళ్ళతో ఒక నిబంధన చేసినాడంటే అదే అధికారం. ఏమని నిబంధన? ఇదిగో నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించేటటువంటి కనాను అనేటటువంటి దేశానికి, వాగ్దాన దేశానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆ దేశానికి మీరు వారసులవుతారు. ఆ దేశంలో ఉన్నటువంటి ఆ సమృద్ధి అంతా కూడా మీరు అనుభవిస్తారు అని దేవుడు ఆ పాలు తేనెలు ప్రవహించేటటువంటి కనాను అనే దేశానికి వారికి అధికారం ఇస్తే, ఇప్పుడు వీళ్ళు ఏం చేసుకున్నారు అధికారాన్ని? చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. మరియు ఇశ్రాయేలీలందరూ కొందరు కాదు, మోషే అహరోనులపైని సనుగుకొనిరి. ఆ మాట రాసుకోండి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడకుండానట్లు యెహోవా మిమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళటకు మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకరిని నియమించుకుని మళ్ళా ఐగుప్తునికి తిరిగి వెళ్ళదమని ఒకడితో ఒకడు ఏం చేశారంటే, వాళ్ళు ఎంత కృతజ్ఞతాహీనులు, ఎంత దుర్మార్గులు చూడండి వాళ్ళు.
మోషే బ్రతిమలాడి ఆపాడు గాని, లేకపోతే నిజంగా అయితే వాస్తవంగా అయితే దేవుడు ఆళ్ళందరిని ఒక్క దెబ్బకి చంపేయడమే ఉత్తమం. ఎంత దుర్మార్గులు వీళ్ళు. మీరు చదివిన వచనాలు మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత చదువుకోండి. ఏమంటున్నారు వాళ్ళు? మోషే, అహరోనుల మీద ఏం చేస్తున్నారట? సనుక్కుంటున్నారు. ఐగుప్తులో మాకు సమాధులు లేవా? ఐగుప్తులో మేము చావలేవా? అని అనుకుంటూ మళ్ళీ ఇంకొక నాయకుడిని అటు పెట్టుకుని మళ్ళీ మనం ఎక్కడికి పోదాం? అసలు మీరు చేసిన పనేంటి? 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వపు బ్రతకలేక ఏం చేశారట వీళ్ళు? 2వ అధ్యాయం నిర్గమకాండంలో ఏడ్చారట, మూలిగారట, కన్నీరు విడిచారట, దుఃఖించారట. ఇవన్నీ రాస్తాడు ప్రభు అక్కడ. వాళ్ళ మూలుగులు నేను విన్నాను, వారి కన్నీటిని నేను చూశాను అని ఇవన్నీ రాసి వీళ్ళని విడిపించడానికి వరకే మోషే, అహరోనులు మేము వెళ్ళమంటే వెళ్ళంరా బాబు అంటే, లేదు మీరు వెళ్ళాలి, వాళ్ళని తీసుకురావాలని చెప్పి వాళ్ళ నాయకులుగా నియమించి అక్కడ మరి ఫరో హృదయాన్ని కఠినం చేసుకుని వెళ్ళనివ్వకుండా ఆపితే 10 అద్భుత కార్యాలు, 10 తెగుళ్ళు వాళ్ళ మీదకి దేవుడు తెప్పించి మోషే ద్వారా 10 అద్భుత కార్యాలు జరిగించి మోషే, అహరోనుల నాయకులుగా నియమించి తీసుకుని ఎర్ర సముద్రం వస్తే దాన్ని దాటించి ఇన్ని అద్భుతాలు తినటానికి పైనుంచి ఆహారం పంపించి, రోజు ఫ్రెష్ మన్నా పంపించి, మళ్ళీ మేము రోజు ముక్కలేనిదే ముద్ద దిగదు, మాకు నాన్ వెజ్ కావాలి, చడి చప్పిడి లేని ఆహారం ఏంట్రా అని సనిగితే మళ్ళీ పూరేళ్లను పంపించి ఇన్ని చేసి వాళ్ళ వస్త్రాలు 40 సంవత్సరాలు తిరిగితే వాళ్ళ వస్త్రాలు ఏమవలేదట, వస్త్రాలు పాతగలలేదట, చెప్పులు అరిగిపోలే. ఇన్ని అద్భుతాలు చేసి దేవుడు తీసుకొస్తే ఇప్పుడు ఈ సన్నాసులు అంటున్నారు ఏమని? మాకు ఐగుప్తే బాగుంది, మేము అక్కడ తిన్న కీరకాయలు, దోసకాయలు, చేపలే బాగున్నాయి, మళ్ళీ ఇంకోటి ఎవడన్నా నాయకుడిగా తీసుకుని మళ్ళీ మేము ఎక్కడికి పోతాం అని మోషే, అహరోనుల మీద ఏం చేసినారట? మోషే, అహరోనుల మీద సనిగితే సనిగారు, దేవుడి మీద కూడా ఏం చేసినారట? వాళ్ళు సనుక్కున్నారు. 10 సార్లు నా మీద వీళ్ళు సనిగారు అంటాడు దేవుడు బైబిల్లో. నీకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నా, అసైన్మెంట్లు ఇచ్చి చాలా రోజులైంది. అసైన్మెంట్ ఇస్తున్నా, ఏం రాయాలంటే 10 సార్లు వీళ్ళు నా మీద సనిగారు అనే మాట ఎక్కడుందో బైబిల్లో రాసి ఆ కింద ఏం రాయాలంటే 1 2 3 4 5 6 7 8 9 10 నెంబర్లు వేసి 10 ప్లేసెస్లో ఎక్కడెక్కడ వాళ్ళు దేవుని మీద సనిగారో 10 రిఫరెన్సులు రాసుకుని ఈసారి నెలలో నేను వచ్చినప్పుడు చూపించాను. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పేంటి, వాళ్ళు చేసిన బలహీనత ఏంటి అంటే, దేవుని మీద అరణ్యంలో సనుగుతూ వచ్చినారు, గొణుగుతూ వచ్చినారు, అవిశ్వాసాన్ని చూపిస్తూ వచ్చినారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుని సేవకులైనటువంటి మోషే, అహరోను మీద కూడా ఏం చేసినారు? వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఇప్పుడు వచ్చిన ఫలితం ఏంటి? వెళ్ళారా కానాన్లోనికి? వాగ్దానం చేసినటువంటి ఆ రాజ్యంలోనికి వెళ్ళారా? వెళ్ళల. అరణ్యంలోనే పౌలు రాస్తూ అంటాడు, అరణ్యంలోనే వాళ్ళు ఏమైపోయినారట? పండుటాకులు రాలిపోయినట్లుగా అరణ్యంలోనే రాలిపోయి. ఎంత గొప్ప అధికారం ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళే అధికారాన్ని దేవుడిస్తే ఇప్పుడు వాళ్ళు చేతులారా అధికారాన్ని ఏం చేసుకున్నారు? వాళ్ళు కారణం ఏంటి? 4వ కారణం ఏంటి? దేవుని మీద, దేవుని సేవకుల మీద సనగడము, 2 దేవుని మీద అవిశ్వాసం చూపించడము, 3 దేవుని మీద, దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేశారు. ఇప్పుడు నువ్వు పరీక్షించుకో, నువ్వెట్లా ఉన్నావు? నిత్యరాజ్యానికి వారసుడివేనా? దేవుడిచ్చిన అధికారం ప్రకారం వెళ్తావా? లేకపోతే నువ్వు కూడా మధ్యలోనే అరణ్యంలోనే ఏమైపోతావు? రాలిపోతావా? అధికారాన్ని పోగొట్టుకోవడానికి కలిగిన కారణము దేవుని మీద ఏమైనా తిరుగుబాటు చేస్తున్నావా? దేవుని సేవకుల మీద ఏమైనా తిరుగుబాటు చేస్తున్నావా? లేకపోతే సనుక్కుంటున్నావా, గొణుక్కుంటున్నావా? జాగ్రత్త. నీ ప్రతి సనుగులు, గొణుగులు ఒకవేళ నాకు వినబడకపోయినా ఎవరికి వినబడతాయి చెప్పండి? ఖచ్చితంగా దేవుడికి వినబడతాయి. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అంతే కదా, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా యెహోవా చెవి యొగ్గి ప్రతి మాటను ఏం చేస్తాడట? ఆలకిస్తాడు. ఆయనకి మరుగైన ఏది కూడా లేనే లేదు. ఆయన కనుక వినబడినీయా, నువ్వు కూడా ఆ అధికారాన్ని ఏం చేసుకుంటావు? పోగొట్టుకుంటావు. 5వది ఇంకెవరు? రండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18 19 వచనాలు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 18 19 వచనాలు త్వరగా. శపింపబడినటువంటి దానిలో నుండి కొంచెమైనను
మీరు తీసుకుంటే మీరు శాపగ్రస్తులై ఇజ్రాయేలుల పాలెమునకు మీరు శాపం తెప్పించి, కనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండి గాని, బంగారము గాని, ఇత్తడి పాత్రలు గాని, ఇనుప పాత్రలు గాని యెహోవాకు ప్రతిష్ఠితములు కాబట్టి వాటిని యెహోవా ధనాగారంలో ఉంచాలి అన్నాడు. ఈయనెవరు? ఐదో వ్యక్తి ఆకానండి. ఇట్లా రాసుకోండి వ్యక్తి పేరు. ఎవరైనా? ఆకాను. దేవుడు ఆయనకి ఇచ్చిన అధికారం ఏంటి? ఒక విజయవంతమైనటువంటి దేవుని సైన్యంలో అతడు కూడా ఒక భాగం. అప్పటికే దేని మీద విజయాన్ని పొందారు వాళ్ళు? ఎరికో మీద విజయాన్ని పొందినటువంటి ఒక విజయవంతమైనటువంటి సైన్యంలో అతడు కూడా ఒక అధికారి, సైన్యాధికారి. కాబట్టి దేవుడే అధికారాన్ని ఇచ్చాడు. అయితే ఇప్పుడు తనకు వచ్చినటువంటి బలహీనత, ఎట్లా పోగొట్టుకున్నాడు అధికారాన్ని? దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఆ యెరికో పట్టణంలో ఉన్నదంతా కూడా శాపగ్రస్తమైనది. దాన్ని ఏది కూడా మీరేం చేయొద్దు, తీసుకోవద్దు, ముట్టుకోవద్దు, వాటిని తెచ్చుకుని మీ ఇంట్లో పెట్టుకోవద్దు, ఆ శాపం మీ మీద కూడా వచ్చేస్తుంది అని స్పష్టంగా చెప్పాడు. 6వ అధ్యాయం బట్టి మీరు చదివిన 18, 19 వచనాల్లో. ఇప్పుడు ఆకాన్ చేసిన తప్పేంటి? చదవండి. 7వ అధ్యాయం 20, 21 వచనాలు. 7వ అధ్యాయము 20, 21. ఆకాను యెహోషువతో, ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసితిని నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులములు ఎత్తుగల ఒక బంగారు కమ్మెని నేను, 1 చూశాడట, 2 ఆశించాడట, 3 తీసుకున్నాడట, 4 డేరా మధ్యలో భూమిలో దాచ. ఇది వాడు చేసిన తప్పు. ఇది వాడుకున్న బలహీనత. ఏం చేసినాడు? చూశాడు, ఆశించాడు, దొంగతనం చేశాడు, దొంగతనం చేసిన దాన్ని ఎవరికి కనబడకుండా దాచిపెట్టాడు. అంతే. ఇప్పుడు వాడికి ఏమొచ్చింది? దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టాడు. ఫలితం ఏంటి? అపజయం వచ్చింది. వాడితో పాటు వాడి భార్య, పిల్లలు, పశువులు అందరినీ కూడా ఒక లోయలో తోశారు. రాళ్ళు వేసి అతన్ని కొట్టి చంపేసి. చూసావా ఎంత దారుణమైన ఫలితం. కారణం ఏంటి? దేవుడు చేయొద్దన్న పని చేసినాడు. లేదా ఆ 4 రాసుకోవచ్చు. చూసి, ఆశించి, తీసుకొని, అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. చూడండి, ఫస్ట్ ఏం చేస్తాం చెప్పండి? మనము ఫస్ట్ దీన్ని ఏం చేస్తాం? మనము చూస్తాం. చూసిన వెంటనే ఏమనిపిస్తుంది నాకు? ఇది నాదైతే బాగుండు అని నీకేమనిపిస్తుంది? ఆశిస్తావు. ఆశించిన దాన్ని ఏం చేస్తావు? ఇప్పుడు దీంట్లో పెడతావు, అనుచరణలో పెడతావు. దాన్ని ఏం చేస్తావు? సైలెంట్గా తీసుకుంటావు. తీసుకున్న దాన్ని ఏం చేస్తావు? ఎవరికి కనబడకుండా దాచిపెడతావు. ఇదే జరుగుతుంది. ఇది వస్తువు. మనుషుల విషయంలో కూడా అదే జరుగుతుంది. ముందేం చేస్తాము? చూస్తాం. చూసిన వెంటనే ఏమనిపిస్తుంది నీ మనసులో? వీడే నా రాజు, వీడు తప్ప ఇంకొకడు లేడు, ఎట్లాగైనా సరే వీడిని ఏం చేయాలి, నేను వీడిని పెళ్లి చేసుకోవాలని ఆశిస్తావు. ఆశించిన దానికోసం ఏం చేస్తావు? చేతులు కోసుకుంటావు, ఇంకేవో చేస్తావు. కాబట్టి జాగ్రత్త విశ్వాసం. ఇది దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతని, దేవుడు మనకిచ్చినటువంటి ఆ విజయాన్ని, ఆ దేవుడు మనకిచ్చిన అధికారాన్ని పోగొట్టేలాగా చేసే ఇవే. ఆ అమ్మాయి కూడా అదేనే చేసింది. మొదటి స్త్రీ హవ్వ ఏం చేసింది? ఫస్ట్ చూసింది. చూసిన దాన్ని ఏం చేసింది? ఆశించింది. ఇది కన్నులకు చాలా రమ్యమైనదిగా ఉందే, చూడటానికి చాలా బాగుందే అని దాన్ని ఏం చేసింది? ఆశించింది. ఆశించిన దాన్ని ఏం చేసింది? తీసుకుంది. తీసుకున్న దాన్ని ఏం చేసింది? తినేసింది. అదే చేసిన తప్పు. అధికారాన్ని ఆకాన్ చేసింది కూడా అదే. కాబట్టి జాగ్రత్త విశ్వాసి. ఇలాంటి లక్షణాలు మన జీవితంలో ఉంటే అవి ప్రభు దగ్గర ఏం చేయాలి? మనం ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఎందుకంటే అవి దేవుడు మనకి ఇచ్చిన అధికారాన్ని ఏం చేస్తాయి? పోగొట్టడానికి అవకాశం. ఇప్పుడు ఏం చెప్పాను? ఏమేమి చెప్పాను? 1 ఆదాము. ఏంటి తప్పు? అవిధేయత. 2 కయ్యోను. ఏంటి తప్పు? అసూయ, కోపము. 3
ఏశావు ఏంటి చేసిన తప్పు? శరీర సంబంధమైన వాటి మీద. 4 ఇజ్రాయేలు ప్రజలు ఏంటి చేసిన తప్పు? దేవుని మీద, దేవుని సేవకుల మీద సనుక్కోవడం, గొనుక్కోవడం, తిరుగుబాటు చేయడం. 5 ఆకాను ఏంటి చేసిన తప్పు? పాపాన్ని తనలోనే దాచుకున్నాడు. పాపాన్ని ఒప్పుకోలా, కప్పుకున్నాడు ఆకాను. చాలా మంది కూడా చేసే తప్పదే. ఆకాను ఒక్కడు పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకున్న కారణాన్ని బట్టి మొత్తం ఆ క్యాంప్ అంతటికి కూడా ఏమొచ్చింది? అపజయం వచ్చింది. చిన్న పట్టణం హాయి అనే పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తే ఓడిపోయారు. అయ్యో ఏంటి మేము ఓడిపోయాం, ఇంత పెద్ద పట్టణం ఎరుకోని గెలిచాం, హాయి మీద ఎందుకు ఓడిపోయామని బూడిద నెత్తిన మోసుకుని బట్టలు దించుకుని యెహోషువ ఏడుస్తున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, యెహోషువ నువ్వెందుకు ఏడుస్తావు? నువ్వు కాదు చేసిన తప్పు, మీలో ఒకడు తప్పు చేసినాడు మీ క్యాంపులో. ఆడొక్కడు పాపాన్ని కప్పిపెట్టుకుని దాచుకున్న కారణాన్ని బట్టి మీ అందరికీ అపజయం వచ్చింది అన్నాడు. ఎవడో ఒక్కడని మొత్తం వరుసని టెస్ట్ చేసుకుంటా వస్తే అప్పుడు ఈడు. మనలో కూడా అంతే. నువ్వు ఒక్కడవే పాపాన్ని కప్పుకున్నావు, నేను చేసింది ఎవ్వడికి తెలియదు కాబట్టి ఏం పర్లేదులే అనుకుంటున్నావేమో. నీ వల్ల నీ భార్య చచ్చిపోతుంది, నీ భర్త చచ్చిపోతాడు, నీ పిల్లలు చచ్చిపోతారు, ఈవెన్ నీ సంఘానికి కూడా ఏమొస్తుందో తెలుసా? అపజయం వస్తుంది. అదే జరిగింది ఆకాన్ జీవితం. చేసిన తప్పాడు ఒకడే, కానీ వాళ్ళ భార్య, పిల్లలు, పశువులు, గొడ్లు అన్నీ చచ్చిపోయినాయి. ఈవెన్ సంఘానికి కూడా ఏమొచ్చింది? ఓటం వచ్చింది హాయి మీద. కాబట్టి జాగ్రత్త విశ్వాసి, పాపాన్ని కప్పుకోవద్దు, పాపాన్ని ఒప్పుకుని విడిచిపెడదాం. 6వ వ్యక్తి, త్వరగా టైం అయిపోయింది. 6వ వ్యక్తి సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి ముద్దు పెట్టుకుని, యెహోవా ఇజ్రాయేలు ప్రజలకు మొదటి రాజుగా నిన్ను అభిషేకించాడని, స్వాస్థ్యం అంతటి మీద కూడా ఆయన నిన్ను అధికారిగా నియమించాడని చెప్పాడులే, చాలులే. ఇప్పుడు ఎవరైనా సౌలుకి దేవుడు ఏమిచ్చాడట? అధికారం ఇచ్చాడు. వాళ్ళందరి మీద వాళ్ళని ఏలడానికి, వాళ్ళని పరిపాలించడానికి దేవుడు ఏమిచ్చినాడు? అధికారం ఇచ్చాడు. నిలబెట్టుకున్నాడా? ఇప్పుడు 15వ అధ్యాయం 22, 23 చదవండి. 15వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఏం చేసినాడు? తిరుగుబాటు చేయుట, సోది చెప్పుటాను పాపముతో సమానము, మూర్ఖతను కనపరచుట, మాయ విగ్రహములను, భూదేవతలను పూజించుటలో సమానం. చాలులే. అతను చేసినటువంటి బలహీనత ఏంటి, తప్పేంటి అంటే అతడు కూడా అవిధేయుడైపోతూ వచ్చాడు. దేవుని మాట వినలేదు. దేవుడు చెప్పినాడు, అమాలేకీయుల మీద నువ్వు యుద్ధానికి వెళ్ళి సౌలు ఎవరిని బ్రతకనివ్వద్దు, అన్నీ చంపేయమన్నాడు. కానీ ఏం చేసినాడు సౌలు? కొంతమంది రాజులను బ్రతకనిచ్చాడు, కొన్ని జంతువులు కూడా బ్రతకనిచ్చినాడు. పొద్దున్నే సమయాలు వచ్చేసరికి అవి అరుస్తున్నాయి అట. ఏంటి ఇవి అరుస్తున్నాయి అంటే సౌలు ఒక మాట చెప్పినాడు. ఏమని? యాక్చువల్గా నేను తీసుకురాలేదు, ఈ ప్రజలే తీసుకురమ్మన్నారు అని వాళ్ళ మీద మోపాడు. వీళ్ళెందుకు తీసుకురమ్మన్నారా ఈ పశువుల్ని? ఇవి దేవుడు చెప్పినాడు కదా, ఎవరిని మిగల్చొద్దు, అందరినీ చంపేయమన్నాడు అంటే, లేదు రేపొద్దున మనము మంచి మటన్ దమ్ బిర్యానీ చేసుకుని తిందాం అని చెప్పి వీళ్ళందరూ తెమ్మన్నారు, తెచ్చేసాను అన్న. అంటే వాడు కూడా ఏం చేసినాడు? దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నాడు. కారణం ఏంటి? అవిధేయత. దేవుని మాటకి లోబడకపోవడం వల్ల కారణాన్ని బట్టి ఫలితం ఏమైంది? దేవుడు అతన్ని ఇజ్రాయేలు రాజుగా తీసేసి. నా జీవితంలో కూడా జాగ్రత్త విశ్వాసి, దేవుడు ఏదైనా ఒక పని చెప్తే దేవుని మాటకు లోబడు. అతను ఎవరి మాటలు విన్నాడు? అతడు మనుషుల మాటలు విన్నాడు. ఇదిగో నాతో వచ్చి నీ మనుషులు చెప్పారు, అందుకే నేను తీసుకొచ్చాను అన్నాడు. మనం కూడా ఎవరి మాట వినాలా? మనుషుల మాటలు కాదు, దేవుని పనిలో దేవుని మాటే మనం వినాలి తప్ప ఏ మనిషి సలహాలు, ఏ మనిషి మాటలు మనం వాటిని తీసుకొనే అవి మనకేం తీసుకొస్తాయి చెప్పండి? నష్టాన్ని తీసుకుని వస్తాయి. అందుకనే మనం ఏదైనా చేసేటప్పుడు ప్రార్థన చేస్తాం, దేవుని దగ్గర నుంచి కనిపెడతాం, దేవుని దగ్గర నుంచి ఒక వాగ్దానం తీసుకుంటాం. కారణం ఏంటి అంటే మనుషుల సలహాలు మనం తీసుకోకూడదు, అధికారం పోగొడుతుంది. 7వ వ్యక్తి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. త్వరగా న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం.
ఒకళ్ళు చదవండి అమ్మా, తర్వాత రాసుకోవచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ రెఫరెన్స్ రాసుకోవచ్చు మీరు. నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగళగత్తె వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టింది మొదలుకుని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిష్తీయుల చేతిలో ఇజ్రాయెల్ని రక్షింప మొదలు పెట్టుదునని ఆమెతో చెప్పాడు. ఎవరైనా ఈయనెవరు? సంసోన్ అండి. బైబిల్ బాగా చదవాలండి. న్యాయాధిపతులు 13 అనంగాల్ని సంసోన్ గుర్తుకు రావాలా, సమూయేలు మొదటి గ్రంథం 15 అనంగాల్ని సౌలు గుర్తుకు రావాలా. అట్లా గుర్తొచ్చేయాలి టక్మని. ఇంతసేపు ఏంటి? బైబిల్ బాగా చదవండి. ఎవరైనా సంసోను. దేవుడు ఏమిచ్చినాడు ఆయనకి? అధికారం ఇచ్చినాడు. ఏం అధికారం ఇచ్చినాడు? తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే దేవుడు అతన్ని ఆత్మచేత అభిషేకించినాడు, నాజీరు చేయబడ్డాడు, వ్రతం చేయబడ్డాడు. ఫిలిస్తీయులని సంహరించేటటువంటి ఫిలిస్తీయుల మీద అధికారాన్ని దేవుడు అతనికి అనుగ్రహిస్తూ వచ్చినాడు. కానీ ఏం చేసినాడు? 16వ అధ్యాయం 17వ వచనము 20వ వచనము, న్యాయాధిపతుల గ్రంథం 16వ. అప్పుడు అతడు ఆమెకి తెలియజెప్పాడు, నేను నా తల్లి గర్భంలో పుట్టింది మొదలుకుని నాజీరు చేయబడిన వాడనై ఉండి. చాలులే, 20 చదువు. ఆమె సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా లేచాడు. గాని కింద రాయబడి ఉంది, యెహోవా అతనిని ఎడబాసనన్నటువంటి సంగతిని కూడా అతడు గ్రహించలేకపోయాడు. దేవుడు ఏం అధికారం ఇచ్చాడు? ఫిలిస్తీయుల మీద అధికారం ఇచ్చాడు. ఇక్కడ బలహీనత చూపించాను నేను. ఏంటి బలహీనత? స్త్రీ వ్యామోహము. స్త్రీ వ్యామోహము అనేటటువంటి బలహీనత ఉన్న కారణాన్ని బట్టి ఏ ఫిలిస్తీన్లు సంహరించడానికైతే దేవుడు అతనికి అధికారం ఇచ్చాడో, ఇప్పుడు అదే ఫిలిస్తీన్ల చేతిలో సంసోన్ ఏమైపోయినాడు? బందీ అయిపోయినాడు. అంటే అధికారాన్ని ఏం చేసుకున్నాడు? కోల్పోయాడు. ఇప్పుడు చెప్పండి, సంసోన్ అధికారం కోల్పోవడానికి కలిగిన కారణం ఏంటి? స్త్రీ వ్యామోహం అనేటటువంటి బలం. ఈ రోజున చాలా మంది అట్లాగే వాళ్ళ అధికారాన్ని ఏం చేసుకుంటున్నారు చెప్పండి? పోగొట్టు. సౌలు అధికారాన్ని కోల్పోవడానికి కలిగిన కారణం ఏంటి? దేవుని మాట వినడానికి బదులు మనుషుల మాటను లక్ష్య పెడుతూ వచ్చాడు. దేవుడిచ్చిన అధికారాన్ని నువ్వు కూడా అంతే. ఇవన్నీ నువ్వు పరీక్ష చేసుకో, నువ్వెవరి మాట వింటున్నావు. ఓకేనా? అది 7 సంసోను కథ. 8వది 2 దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం. తెలివి కలిగినటువంటి జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింపజేసినాడట. ఈయన పేరేంటి? చాలు, ఈయన పేరేంటి? జకయ్య. మీ బొందా బైబిల్ చదవండి అనేది అందుకే. మరి అక్కడ ఏది కనపడితే అది చెప్పేయడమే. బైబిల్ జాగ్రత్త చదవమనేది అందుకనే. ఎవరు? ఉజ్జియా, రాజైనటువంటి ఉజ్జియా. ఏం అధికారం ఇచ్చినాడు దేవుడు అతనికి? యూదా రాజ్యాంగం పైన, యూదా రాజ్యం మీద దేవుడు అతనికి అధికారం ఇస్తూ వచ్చినాడు. యూదా రాజ్యానికి రాజుగా దేవుడు అతనికి అధికారం ఇచ్చినాడండి. ఇస్తే అతడు దేవుని ఆశ్రయించినంత కాలం దేవుడు అతను ఏం చేశాడట? వర్ధిల్లింపజేసినాడు. ఇప్పుడు బలహీనత ఏంటో చూద్దాం. 16వ వచనం చదవండి. అదే 26, 16. అయితే అతడు స్థిరపడిన తరువాత మనస్సునందు గర్వించి చెడిపోయెను. ఇప్పుడు అతనికి ఉన్న బలహీనత ఏంటి? గర్వము. యాజకులు చేయాల్సిన పని వాడు చేద్దామని వచ్చాడు. చివరికి ఏమైపోయినాడు? యాజక తనకిచ్చిన రాజ్యాధికారాన్ని తనేం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, కుష్టు రోగం కూడా వచ్చేసి. కాబట్టి జాగ్రత్త. ఏముండకూడదు మనకి? ఇంకొక ఆయన చెప్పండి, గర్వంతో పోగొట్టుకున్నాడు. గర్వంతో దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్న ఇంకొక ఆయన పేరు చెప్పండి. లూసిఫర్. వెరీ గుడ్. ఒకప్పుడు దేవుని దగ్గర ప్రధాన దూతగా ఉండి ప్రభుని ఆరాధించేవాడు. గర్వం ఉన్న కారణాన్ని బట్టి అధికారాన్ని ఏం చేసుకున్నాడు? గుడ్ ఆన్సర్. 3వ వ్యక్తి చెప్పండి. నెబుకద్నెజర్. గర్వించిన కారణాన్ని బట్టి ఏం చేసినాడు? పశువు వలె గడ్డి మేస్తూ వచ్చిన దేవుడిచ్చిన అధికారాన్ని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. కాబట్టి జాగ్రత్త విశ్వాసి,
నీ జీవితంలో గర్వం ఉంటే దేవుడిచ్చిన అధికారాన్ని మనం కూడా ఏం చేసుకుంటాం చెప్పండి? పోగొట్టుకుంటాం. ఇదన్నీ 8. 9వ వ్యక్తి 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. అంటే పొద్దుంది సాయంత్రం 2 చెప్పేస్తున్నా మీకు. పిలిచి పిలువమనగా పిలిచాను. చాలులే, ఈయనెవరు మీరు తర్వాత చదువుకోండి. ఈయనెవరు? గెహాజీ. గెహాజీకి దేవుడిచ్చినటువంటి అధికారం, ఆధిక్యత ఏంటి? ఎలీషాకి శిష్యుడిగా ఉన్నాడు. ఎలీషా చేసేటటువంటి సేవలో తనకు కూడా భాగ్యాన్ని ఇస్తూ వచ్చినాడు, భాగస్వామ్యాన్ని ఇస్తూ వచ్చినాడు. అతను కూడా సేవా బాధ్యత, సేవా అధికారాన్ని దేవుడు అతనికి అనుగ్రహిస్తూ వచ్చినాడు. అయితే అతనుకున్న బలహీనత ఏంటి? 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 20 నుంచి 27 వరకు చూస్తే నయమాను వదిలిపెట్టినటువంటి బట్టలు, ఆ బంగారం కోసం పరుగులెత్తాడు. ఆ తర్వాత ఎలీషా అడిగాడు, ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే ఎలీషాకి ఏం చెప్తున్నాడు? అబద్ధాన్ని. కాబట్టి ఇప్పుడు తనకున్న బలహీనత ఏంటి? ఒకటి అబద్ధము, రెండవది ధనాపేక్ష. బైబిల్లో 2 పరిగెత్తారండి రథం వెనక. ఎవరా ఇద్దరు చెప్పండి? కొత్త నిబంధనలో ఫిలిప్ పరిగెత్తాడు, పాత నిబంధనలో గెహాజీ పరిగెత్తాడు. ఇద్దరు రథం వెనకే పరిగెత్తారు. ఇద్దరు పరిగెత్తడంలో ఉన్న ఉద్దేశం ఏంటి చెప్పండి? ఫిలిప్ పరిగెత్తడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? గెహాజీ పరిగెత్తడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? 1 వర్డ్ ఆన్సర్. ఏదో ఐఏఎస్ బిట్ లాగా ఎంతసేపు ఆలోచించారు. ఫిలిప్ పరిగెత్తాడు, గెహాజీ పరిగెత్తాడు. ఇద్దరు రథం వెనకే పరిగెత్తారు. ఇద్దరు పరిగెత్తడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? గెహాజీ ఆస్తుల సంపాదన కోసం పరిగెత్తాడు, ఫిలిప్పు ఆత్మల సంపాదన కోసం పరిగెత్తాడు. అంతేనా? చెప్పండి. ఎగ్జాక్ట్గా ఇప్పుడున్న క్రైస్తవ సమాజంలో చాలామంది పాస్టర్లు దేనికోసం పరిగెత్తుతున్నారు? ఆస్తుల సంపాదన కోసం పరిగెత్తుతున్నారు. ఆత్మల సంపాదన కోసం పరిగెత్తేవారు బహు తక్కువై. జాగ్రత్త విశ్వాసి. దానికోసం ఎన్ని అబద్ధాలో, దానికోసం ఎన్ని తప్పుడు రిపోర్ట్లో, దానికోసం ఎన్ని దొంగ లెక్కలో ఎన్ని రాస్తున్నారు కదా. ఇప్పుడు చెప్పండి, ఎవరు వీళ్ళంతా? గెహాజీ. దేవుడిచ్చిన అధికారాన్ని ఏం చేసుకుంటారు? ఒక రోజున పోగొట్టుకుంటారు. కాబట్టి దేవుడిచ్చిన అధికారం పోగొట్టుకోవడానికి కలిగిన 9వ కారణం ఏంటి అంటే, 1 అబద్ధము, 2 ధనాపేక్ష. ఫలితం ఏమొచ్చింది? 1 కుష్ఠరోగం అంటే ఆరోగ్యం పాడైపోయింది. రెండవదేమో ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఆ శిష్యరికము, సేవ కూడా ఏమైపోయింది చెప్పండి? కోల్పోతూ వచ్చిన. మన జీవితం కూడా అంతే. జాగ్రత్త. తర్వాత ఎన్నోది ఇది? 10వది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. లేదా మొదటి రండి. ఆ 12 మంది శిష్యులను పిలిచి వారికి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, రోగగ్రస్తుల్ని స్వస్థపరచడానికి, సువార్తను ప్రకటించడానికి వాళ్ళకి ఏమి ఇచ్చాడట దేవుడు? వీళ్ళలో ఒకడున్నాడు 12 మందిలో. వాడి పేరేంటి? ఇస్కరియోతు యూదా. వాడికి కూడా ఇచ్చాడా? ఇవ్వలేదా? వాడికి కూడా అధికారం ఇచ్చాడు. ఏం అధికారం ఇచ్చాడు? సువార్త ప్రకటించే అధికారం ఇచ్చాడు, దెయ్యాలు వెలగొట్టే అధికారం ఇచ్చాడు, మళ్ళీ రోగుల్ని స్వస్థపరిచే అధికారం, అన్ని ఇచ్చినాడు దేవుడు. ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చాడు. కానీ ఏం చేసుకున్నాడు? అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ఏంటి వాడికి ఉన్న బలహీనత? మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను యేసుక్రీస్తు ప్రభువారిని నేను మీకు అమ్మేస్తే నాకేమిస్తారు అని 30 వెండి నాణ్యాలకి బేరం కుదుర్చుకుని, సాక్షాత్తు 3.5 సంవత్సరాలు తన్ని పోషించి తనకు అధికారం ఇచ్చినటువంటి తన గురువు గారిని 30 వెండి నాణ్యాలకు ఏం చేసుకున్నాడు? వీడు అమ్మేశాడు. అంటే వీడికున్న బలహీనత ఏంటి? డబ్బు మీద ప్రేమ, వ్యామోహం. సంసోనికి స్త్రీ మీద వ్యామోహం అయితే వీడికి డబ్బు మీద వ్యామోహం.
ఇంకోటి ఏంటి? 12వ అధ్యాయం 6వ వచనం చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. త్వరగా. ఏదో పేదవాళ్ళ మీద ప్రేమ కలిగి చెప్పట్లేదు. దాన్ని నమ్మి మనం పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా, అనవసరంగా ఈ అత్తరుబుడ్డి ఎందుకు పాడు చేయడం అని వాడు చెప్పింది పేదవాళ్ళ మీద ప్రేమ కలిగి చెప్పలా. కాదు కానీ వాడు దొంగ అయ్యుండి ఉండినందున దొంగతనం చేస్తూ ప్రభుకి ఏం చేసినాడు? వాడు ద్రోహం చేశాడు కాబట్టి చెలికాడా అని ముద్దు పెట్టుకుని మరీ శత్రువుకి ఏం చేసినాడు? అమ్మేసుకుని అప్పగించేస్తూ వచ్చింది. అంటే ఇప్పుడు వాడికి ఉన్న 2 బలహీనతలు. ఒకటి డబ్బు మీద ప్రేమ, 2 ద్రోహం. ఈ 2 బలహీనతలు ఉన్న కారణాన్ని బట్టి ఇప్పుడు 12 మంది అపోస్తులత్వంలో ఆ 12 గుమ్మాల మీద 12 మంది శిష్యుల పేర్లలో తన అపోస్తులత్వాన్ని వాడు ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. చివరికి ఆత్మహత్య చేసుకుని తన జీవితాన్ని కూడా జాగ్రత్త విశ్వాసి. డబ్బు మీద ప్రేమ మనకి దేవుడిచ్చిన అధికారాన్ని ఏం చేస్తే చెప్పండి? పోగొడుతుంది. జాగ్రత్త. అందుకనే భక్సింగ్ గారు ఎప్పుడు చెప్పేవాడు, ఒక విశ్వాసి కానీ ఒక సేవకుడు కానీ 3 విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే దేవుడు తనకిచ్చిన అధికారాన్ని పోగొట్టుకుంటాడు. ఏంటవి? 1, పదవి వ్యామోహం ఉండకూడదు. నాకు ఇక్కడ ఒక పెద్ద పదవి ఇవ్వాలి, పద్దాక నా పేరు చెప్పాలా, నాకు ఈ పైన కుర్చీ వేయాలా, నేను వచ్చినప్పుడంతా నాకు మేకతోలు కప్పి నన్ను సన్మానించాలా, నన్ను మెచ్చుకోవాలా అనే పదవి వ్యామోహం ఎవరికైనా ఉంది అంటే వాడు దేవుడిచ్చిన అధికారాన్ని ఏం చేసుకుంటాడు? పోగొట్టుకుంటాడు. రెండవది స్త్రీ వ్యామోహం, ఉమెన్, అది వద్దు. మూడవది వెల్త్, డబ్బు వ్యామోహం. ఈ 3 వ్యామోహాలు ఉంటే దేవుడిచ్చిన అధికారాన్ని అవే చూసాం. సంసోను, గెహాజీ, ఆకాను, ఇస్కరియోతు యోధా, వీళ్ళకున్న వ్యామోహాలు ఏంటి? ఆ వ్యామోహాలే వాళ్ళని ఏం చేసినాయి? దేవుడు వారికి ఇచ్చిన అధికారాన్ని కోల్పోయేలాగా చేసి. 11వది, ఆఖరిగా 11వది ఎవరైనా తిమోతికి కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. లూకా అనే ప్రియమైనటువంటి వైద్యుడును దేమాయు మీకు వందనములను. వీళ్ళలో ఎవరైనా లోక ఎందుకు పోగొట్టుకున్నాడు? అధికారాన్ని పోగొట్టుకోవాలా. అధికారం పోగొట్టుకున్న వాళ్ళని చూస్తున్నాం మనం. ఎవరు అయినా దేమా పేరు రాసుకోండి. 11వ వాడు ఎవడు? దేమా. ఏమిచ్చాడు దేవుడు అతనికి అధికారము? పౌలంతటి గొప్ప భక్తుడితో కలిసి సువార్త దండయాత్రలో సేవ చేసే భాగ్యం ఇచ్చాడు. పౌలతో కలిసి లోక వెళ్ళేవాడు, ఆ తర్వాత శీల వెళ్ళేవాడు, ఆ తర్వాత బర్నబా వెళ్ళేవాడు, ఆ తర్వాత మార్కు వెళ్ళేవాడు, ఆ తర్వాత తుకికు వెళ్ళేవాడు, ఆ తర్వాత తిమోతి వెళ్ళేవాడు, ఆ తర్వాత తీతు వెళ్ళేవాడు, ఆ తర్వాత ఎపఫ్రా వెళ్ళేవాడు, ఆ తర్వాత ఒనేసిము వీళ్ళందరూ పౌలుతో కలిసి సువార్త దండయాత్రలో పౌలుతో కలిసి సేవ చేసే అంత గొప్ప భాగ్యము ఈవెన్ దేమాకు కూడా దేవుడు ఏం చేసినాడు? ఇచ్చాడు. దేవుడు అంత గొప్ప అధికారం ఇస్తే దేమా ఏం చేసుకున్నాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. తిమోతికి రాసిన వాడి బలహీనత చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:10. దేమా ఈ ఇహలోకాన్ని స్నేహించి పౌలునైనటువంటి నన్ను విడిచి, నా సేవను విడిచిపెట్టి అతను లోకంలోనికి వెళ్ళి. ఇప్పుడు చెప్పండి, ఏంటి దేమాకున్న బలహీనత ఏంటి? లోక ప్రేమ కదా. లోకాన్ని ఏం చేసినాడు? ప్రేమించాడు. కాబట్టే పౌలుతో ఉన్న సువార్త సేవను విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళిపోయాడు. వచ్చిన ఫలితం ఏంటి? దేవుడు తనకిచ్చిన గొప్ప సేవ ఆధిక్యత అధికారాన్ని అతడు పోగొట్టాడు. చాలే 11 సంగతులు. ఇవన్నీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా ఒక లైన్లో ఒక పట్టిక లాగా వేశారనుకోండి. ఇట్లా ఒక పట్టిక వేయండి. ఒక వైట్ షీట్ లేదా వైట్ చార్ట్ తీసుకోండి. ఒక వైట్ చార్ట్ తీసుకుని ఆ చార్ట్ మీద స్కెచ్ పెన్స్తో పట్టికేయండి. పైన ఎన్ని బాక్సులు రావాలి? 4. ఏమేమి బాక్సులు రావాలి? 1 వ్యక్తి పేరు లేదా పేరు, రెండవది దేవుడిచ్చిన
అధికారం రెండవ కాలంలో, మూడవది బలహీనత, నాలుగవది ఫలితం. ఇప్పుడు రాయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 అడ్డగీతలు కొట్టండి. ఇప్పుడు ఈ 11 ఫిల్ చేసి అవేం చేయాలి? ఆ చార్టు మడత పెట్టి పక్కన పడేయకుండా మీ ఇంట్లో అంటించండి. అంటిస్తే ఇప్పుడు రోజు నువ్వు చూసినప్పుడంతా వాళ్ళు నీతో ఏం చేస్తుంటారు? మాట్లాడతారు. ఏమని? అమ్మాయి, నేను ఇట్లా ఉన్న కారణాన్ని బట్టి అధికారాన్ని ఏం చేసుకున్నా? పోగొట్టుకున్నా. నువ్వు అట్లా ఉండొద్దు. నువ్వు కూడా అట్లా ఉంటే నువ్వు కూడా అధికారాన్ని పోగొట్టుకుంటావు. దేవుడు ఆయన శిలువలో చేసిన బలియాగం ద్వారా నిన్ను ప్రేమించి దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. కాబట్టి ఆ అధికారాన్ని నువ్వేం చేయొద్దు? పోగొట్టుకోవద్దు. కాబట్టి పశ్చాత్తాపడు, దేవుని క్షమాపణ అడుగు, మళ్ళీ తిరిగి సమకూర్చబడు. అంతేగాని మాకులాగా నువ్వు అధికారాన్ని పోగొట్టుకోవద్దని. ఆదాం మాట్లాడతాడు నీతో, కయ్యూను మాట్లాడతాడు నీతో, ఏసావు మాట్లాడతాడు నీతో, ఇజ్రాయేలు ప్రజలు మాట్లాడతారు నీతో, గెహాజీ మాట్లాడతాడు నీతో, సంసోను మాట్లాడతాడు నీతో, సౌలు మాట్లాడతాడు నీతో, దేమా మాట్లాడతాడు నీతో, ఇస్కరియోతు యోధా మాట్లాడతాడు నీతో. వీళ్ళందరూ మాట్లాడతారు. అందుకన్నాడు పౌలు ఏమని? యుగాంతమందున్నటువంటి మనకి బుద్ధి కలగడానికి కొరకే వీళ్ళ బ్రతుకులన్నీ కూడా దుష్టాంతముగా దేవుడు మన కొరకు రాయించి ఉంచాడు. కాబట్టి జాగ్రత్త విశ్వాసి. దేవుడు ఎవరు మనం చెప్పండి? మన బ్రతుకేంటి? పెంట కుప్పల మీద పడి ఉన్నవాళ్ళం మన బ్రతుకు. నడినెత్తి మొదలుకుని అరికాల వరకు స్వస్థత కొంచెం కూడా లేనటువంటి వాడు. ఇలాంటి దుర్మార్గులం, పాపాత్మలం, ఇలాంటి మనల్ని దేవుడు ప్రేమించి వెదకి రక్షించి తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి తీసుకుని వచ్చి దేవుని ఇంట్లో కూర్చోబెట్టి దేవుని ఆరాధించే ఆధిక్యత ఇచ్చి ప్రభు యొక్క శరీర రక్త మాంసంలో చేసే అంత ధన్యత ఇచ్చాడండి. ఇచ్చేంత గొప్ప అధికారం దేవుడు మనకిస్తే ఆ అధికారాన్ని మనం ఏం చేసుకుంటున్నాం చెప్పండి? దుర్వినియోగం చేసుకుంటున్నాం, లేకపోతే పోగొట్టుకుంటున్నాం. దేన్ని బట్టి? ఇదిగో ఇదే లిస్ట్. అవిధేయత, పాపము, అసూయ, కోపము, లోక ప్రేమ, వస్తువుల మీద ప్రేమ, డబ్బు మీద ప్రేమ, స్త్రీల మీద ప్రేమ, అధికారం మీద ప్రేమ, సనుక్కోడాలు, గొనుక్కోడాలు, తిరుగుబాట్లు, ఇట్లాంటి బలహీనతలన్నీ పెట్టుకుని దేవుడిచ్చిన అధికారాన్ని ఏం చేసుకుంటున్నాం? కాబట్టి జాగ్రత్త. ఈ కొత్త సంవత్సరంలో ఒక నెల అయిపోయింది, రెండో నెలకు వచ్చాం. దేవుడిచ్చిన అధికారాన్ని మనం ఏం చేయొద్దు? పోగొట్టుకో. ఎంత గొప్ప అధికారం అండి చూడండి. మీరు ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేయండి. ఈ రోజున ఎవరెవరైతే మీ మీద లేచారో వాళ్ళందరినట ఒక రోజున నువ్వు సింహాసనం మీద కూర్చోబెడతాడట దేవుడు. వాళ్ళని నీ ముందు నిలబెడతాడట. నువ్వే వాళ్ళకి ఏం చేస్తావంట? నువ్వే తీర్పు తీరుస్తావు. ఈ లోకంలో జడ్జిలు తీర్చే తీర్పు కరెక్టేనా చెప్పండి? అంత ఒట్టిదే, మోసం, అంత దారుణమే. కానీ దేవుడట ఒక రోజున నిన్ను నిలబెడతా, నిన్ను ఒక జడ్జిగా కూర్చోబెడతాడట. ఎంత గొప్ప ఆధిక్యత! దాన్ని కాపాడుకుందామా, పోగొట్టుకుందామా? మీరే చెప్పండి. దేవదూతలు ఎక్కడా, మనం ఎక్కడా? దేవదూతలు ఎంత బలమైన వాళ్ళు, ఎంత ఇదిగా ఉండేవాళ్ళు. అట్లాంటి వాళ్ళట నీ ముందు నిలబెడితే దేవుడు నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టి తీర్పు తీర్పిస్తాడు. ఎంత గొప్ప అధికారం ఇచ్చినాడండి దేవుడు. ఈ చిన్న చిన్న ఈ బలహీనతలు, అవిశ్వాసము, అవిధేయత, తిరుగుబాటు, దేవుని మాట వినకపోవడం, ఇట్లాంటి బలహీనతలను గనక మనం విడిచిపెట్టుకోకపోతే, అలాగే ఉంటే అంత గొప్ప అధికారాన్ని, ఆధిక్యతను మనం ఏం చేసుకుంటాం? కాబట్టి చాయిస్ ఈజ్ ఎవర్స్. తీర్మానం నీదే. దేవుడిచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని చక్కగా ఒక అధికారం కలిగిన వ్యక్తిగా దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తావో, అధికారాన్ని కోల్పోయిన వ్యక్తిగా నిత్య నరకాగ్ని గుండంలోనికి వెళ్ళిపోతావో, తీర్మానము నీదే. తలలో వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మోకరిద్దాం, తలలో వంచుదాం, కళ్ళు మూసుకుందాం.